శ్రీ రుక్మిణి సత్యభామ సమేత సంతాన వేణుగోపాల స్వామి దేవాలయం అండి, గణపవరము. ఈ ఆలయంలో ఒక ప్రత్యేకత ఉందండి. మనం కోరిన కోరిక వెంటనే నెరవేరుతుంది. ఈ స్వామివారికి వచ్చేసి 5 శనివారాలు 5 మంగళవారాలు మనం మొక్కొని 11 ప్రదర్శనలు అయితే చేయాలండి. చేస్తే మనం కోరిన కోరిక వెంటనే నెరవేరుతుందని మంచి ప్రసిద్ధి అండి. గ్రామ ప్రజలు కూడా చెప్తున్నారు. సంతాన సమస్యలున్నా, గ్రహ పీడిత బాధలున్నా, ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ ఈ ఆలయానికి వచ్చి పూజ చేయించుకుంటే మంచిదండి. ఈ యొక్క ఆలయం విశేషాలు పంతులు గారైన హనుమంతు శ్రవణ్ కుమార్ గారిని అడిగి తెలుసుకుందాము. అలాగే ఈ ఆలయంలో జరిగే పూజలు, వాటి కార్యక్రమాలు, వాటి వివరాలు కూడా అన్నీ తెలుసుకుందామండి. ఓం యస్వద్విరాధ వికృతం పరసం పరసద్దం విఘ్నం విఘ్నంతి విక్షక్ష్యం తమాశ్రయే. శ్రీ రుక్మిణి సత్యభామ సమేత సంతాన వేణుగోపాల స్వామి, సోచలాదేవి సమేత శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం, గణపవర గ్రామం, నాదెండ్ల మండలం, చిలకలూరుపేట, పల్నాడు డిస్టిక్లో ఉన్నది. దీనికి ప్రాచుర్యం ఏమిటంటే, ఈ గుడికి ఎవరైతే సంతానం లేదో, ఎవరైతే సంతానం వల్ల ఇబ్బందులు కలుగుతున్నాయో ప్రతి శనివారం వచ్చి ఇక్కడ 11 ప్రదక్షిణలు చేసి స్వామివారికి విశేష పూజలు జరిపించుకున్నచో ఆ భక్తులకి నమ్మకం వలన పిల్లలు పుట్టడం, సంతాన ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా కూడా ఆర్థికంగా కానీ, పిల్లలు సరిగ్గా నడవడిక సరిగ్గా లేకపోయినా, వేరే ఉద్దేశాలు ఇంకేమైనా ఉన్నా కూడా ఇక్కడ ఆ నమ్మకం ఉండి ప్రజలు, గణపవర ప్రజలు కానీ, పూర్వ ప్రజలు, చిలకలూరుపేట వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా చాలామంది ఈ గుడి చాలా నమ్మకం ఉండి ఇక్కడికి వచ్చి ఆ కార్యక్రమం చేసుకొని, ఆ కార్యక్రమంలో పాల్గొని ప్రతినిత్యం దేవుణ్ణి స్మరించుకుంటూ ఉండటం వల్ల వాళ్ళకి పిల్లలు కలగటం వల్ల చాలామందికి నమ్మకంతో ఈ గుడి ఆదరణ పొందుతున్నది. మరియు ప్రసన్నాంజనేయ స్వామికి వల్ల కూడా ఎవరికైనా సంతాన బాధలు కానీ, భయం కానీ, చీడపేడలు ఉన్నా కానీ 5 వారాలు మంగళవారాలు 5 శనివారాలు కనుక ఈ 11 ప్రదక్షిణలు చేసుకొని ఇక్కడ స్వామివారికి అభిషేకములు చేయించుకున్నచో వాళ్ళకి గ్రహపీడ బాధలు తొలగుతున్నాయి. ఆ నమ్మకం కూడా ఈ గ్రామ ప్రజలకు ఉన్నది. ఓం యస్వద్విరాధ వికృతం పరసం పరసద్దం విఘ్నం విఘ్నంతి విక్షక్ష్యం తమాశ్రయే. ఓం ఇది విక్షక్సేన ఆరాధనతోటి వైకానసం కింద మా పూజా కార్యక్రమాలు అనేవి, దినచర్యలు వేణుగోపాల స్వామికి ప్రతినిత్యం జరుగుతాయి. దీనికి పూర్వం మా పెద్దలైన హనుమంతరావు గారు పిల్లలు లేని సంతాన ప్రాబ్లం వల్ల పెద్ద చనిపోతూ ఉండటం వల్ల వాళ్ళు ఈ గుడిని స్థాపించడానికి పూనుకున్నారు. ఆ రోజుల్లో మాకు 150 ఎకరాలు పొలం ఉంటే దాన్ని సొంతంగానే ఈ గుడిని నిర్మించడానికై సొంత ఖర్చులతోటి పొలం అమ్మి ఈ గుడిని అభివృద్ధి చేశారు. దానితో పాటు ఈ గుడి స్థాపన జరిగిన తర్వాత ఊర్లో జనం కూడా కొంత సపోర్ట్ చేసి, జంపాని వాళ్ళు కూడా మాకు భోగం, ప్రతి సంక్రాంతికి భోగం చేయడానికి వాళ్ళు కూడా సపోర్ట్ చేసి, తుబాటి వాళ్ళు మకర తోరణాలు, హనుమంచి రమణయ్య గారు ఆంజనేయ స్వామి గుడికి వారి తోడ్పాటుతోటి ఈ 2 గుడులు ఏర్పాటు చేయటం జరిగింది. తదనంతరం మా పెద్దవారైన వాళ్ళు పూర్వీకులుగా ఈ దాన్ని జరుగుతూ ఉండటం వల్ల ఇప్పుడు ధర్మకర్తగా హనుమంతు శ్రవణ్ కుమార్ అనే నేను దీన్ని అభివృద్ధి పరుస్తూ గ్రామస్తుల సహకారంతో ఈ పూజా కార్యక్రమాలు అన్నీ జరుగుతున్నాయి. గీతా సమాజం వారు కూడా ప్రతినిత్యం ప్రతి ఏకాదశికి ఇక్కడ గీతాపారాయణం జరుగుతుంది. మరియు ఈ గ్రామస్తుల సహకారంతో సప్తాహాలు, గీతా సప్తాహంలు ఇవన్నీ జరుగుతున్నాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.